నవ్వాపుకుంటున్నావు కదరా చారి అని ఓ బ్రహ్మానందం మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మంత్రుల పరిస్థితి అలాగే ఉన్నట్లుగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చాలా మంది తిడుతూ ఉన్నా ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. బీఆర్ఎస్ నేతలతో పాటు కొత్తగా ఈటెల రాజేందర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సూటిపోటి మాటలతో ముప్పేట దాడి చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో హద్దులు దాటి పరుష పదాలతో విరుచుకుపడుతున్నారు. ఈటెల రాజేందర్ అన్న మాటలకు చాలా మంది ఆశ్చర్యపోయారు. పీసీసీ చీఫ్ మహేష్, జగ్గారెడ్డి, ఎంపీ చామల కిరణ్ వంటి వారు తప్ప ఒక్క మంత్రి కూడా స్పందించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తే మంత్రులు ఒంటికాలిపై లేచి ప్రతి విమర్శలు చేసేవారు. ఇప్పుడు ఆ తెగువ ఏ ఒక్క మంత్రిలో కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిట్టేది మమ్మల్ని కాదు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కదా అనే భావం పలువురు మంత్రుల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ వైపు నుంచి ఎదురుదాడి లేకపోవడంతో ముఖ్యమంత్రి సీటుకు గౌరవం ఇస్తూ సున్నితంగా తిట్టే అవకాశం ఉన్నా ఆ పని చేయటం లేదు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈటల ముఖ్యమంత్రిపై చేసే వ్యక్తిగత విమర్శలకు మంత్రులు అదే స్థాయిలో స్పందించడం లేదనేది మాత్రం కనిపిస్తోన్న వాస్తవం. నన్ను దూషించలేదు కదా, రేవంత్ను తిట్టారు కదా, ఆయనే చూసుకుంటారులే అనే భావనతో మెజారిటీ మంత్రులు మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఘాటుగా ధీటుగా తమదైన శైలిలో మీడియా సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేసేవారు. ఇప్పుడు వారంతా నిర్లిప్తంగా ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసే విమర్శలను ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వంటి వారు తిప్పికొడుతున్నారు. కానీ వారికి అంతగా ఫోకస్ రావటం లేదు. తనపై వచ్చిన అభాండాలకు తానే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అప్పుడు ఇప్పుడు ఉండటం రేవంత్ రెడ్డికి ఇబ్బందే. మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వంటి వారు ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు సమాధానమిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత దూషణలపై తీవ్రంగా ప్రతిస్పందించడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన సందర్భంలోనే కొంత కఠినంగా బదులిస్తున్నారు. ఎందుకులా వ్యవహరిస్తున్నారనేది కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి మంత్రుల అభిమానం కూడా పొందలేకపోతున్నారన్న అభిప్రాయం ఈ కారణంగానే పెరుగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.